రంగంలోకి ప్రవేశించే ప్రతి నటికి, నటుడికి జాతీయ ఉత్తమ నటుడు లేదా నటి అవార్డు అనేది లక్ష్యంగా ఉంటుంది. మన దేశంలోని సినీ నటులకు అది ఆస్కార్ అవార్డుతో సమానం. కానీ ఆ అవార్డు సాధించాలంటే కేవలం గ్లామర్ సరిపోదు. ఎంతో ప్రతిభ ఉండాలి. అలాంటి అవార్డును తన తొలి చిత్రంతోనే సాధించడం అంటే అది సామాన్యం కాదు. అసామాన్యమైన దీనిని సామాన్యం చేసి చూపి అత్యంత పిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటిగా అవార్డును గెలుపొందిన నటి మోనిషా ఉన్ని. ఈమె 1971లో కోజికోడ్లో నారాయణ్ ఉన్ని, శ్రీదేవి ఉన్ని దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి నారాయణ్ ఉన్ని బెంగళూరులో లెదర్ బిజినెస్ చేసేవాడు. ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని సంప్రదాయ నృత్యంలో, మరీ ముఖ్యంగా కేరళలో పుట్టిన మోహిని అట్టం నృత్యంలో నిష్ణాతురాలు. మోనిషా ఉన్ని తండ్రి బెంగళూరులో బిజినెస్ చేస్తుండటంతో అక్కడే పుట్టి అక్కడే పెరిగి పెద్దయింది. ఆమె విద్యాభ్యాసం కూడా బెంగళూరులోనే జరిగింది. ఇక చిన్ననాటి నుంచే తన తల్లి శ్రీదేవి ఉన్ని వద్ద ఈ మోహిని అట్టంలో శిక్షణ పొందింది. తన 9వ ఏటనే తన తొలి నాట్య ప్రదర్శనతో అరంగేట్రం చేసింది. పలు అవార్డులను సాధించింది. ఆమెకు సుజీత్ ఉన్ని అనే అన్నయ్య ఉన్నాడు. ప్రముఖ రచయిత, మలయాళ సుప్రసిద్ధ సాహితీవేత్త, సినిమా రచయిత, డైరెక్టర్ ఎంటి వాసుదేవ నాయర్ ఉన్ని కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆయనే ఆమెను సినీ రంగానికి పరిచయం చేశాడు. ఆమె తన 15వ ఏటనే మలయాళంలో వచ్చిన నక్షత్రంగల్ అనే చిత్రంలో హీరోయిన్ గా మలయాళ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం 1986లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఎన్టీ వాసుదేవ నాయర్ రచయిత కాగా హరిహరన్ దర్శకుడు. టీనేజ్ పిల్లల మధ్య నడిచే ముక్కోనపు ప్రేమ కథ చిత్రంగా ఇది రూపొందింది. ఇందులో మోనిషా ఉన్ని గౌరీ పాత్రలో నటించింది. 1987లో ఈ చిత్రంలోని నటనకు గాను తన మొదటి చిత్రంతోనే, అందున కేవలం 15 ఏళ్ల వయసులోనే మోనిషా ఉన్నికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. అంతకుముందు మలయాళం నుంచి నటి శారద, శోభన, మీరా జాస్మిన్, సురభి లక్ష్మిలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. అలా ఈ అత్యున్నత అవార్డుని గెలుచుకున్న 5వ మలయాళ నటిగా, అందరిలోనూ అత్యంత పిన్న వయస్కురాలిగా ఈమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 1984లో నటిగా మారిన ఆమె కేవలం 6 ఏండ్ల వ్యవధిలోనే నటిగా తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ పలు చిత్రాల్లో నటించింది. ఇందులో మలయాళంతో పాటు తమిళంలో కొన్ని చిత్రాలు, తెలుగు, కన్నడలో ఒక్కో చిత్రంలో నటించింది. ఆమె నటనను చూసి ముగ్ధురాలైన మలయాళంలో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును పొందిన శారద తాను ప్రధాన పాత్రలో పోషించిన తెలుగు చిత్రం లాయర్ భారతీదేవిలో పట్టుబట్టి మోనిషా ఉన్నితో నటింపచేసింది. ఈ చిత్రం 1987లో విడుదలైంది. తను అతి చిన్న వయసులోనే ఎంటి వాసుదేవ నాయర్, హరిహరన్, ప్రియదర్శన్, అజయన్, కమల్, సిబి మలయాళి వంటి దిగ్గజులతో కలిసి పనిచేసింది. ఆమె తన 21వ ఏట 1992 డిసెంబర్ 5న కార్ యాక్సిడెంట్ లో మరణించింది. ఆ సమయంలో ఆమె చెప్పాది విద్య అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. ఈ దుర్ఘటన అలపూజ అనే ప్రాంతంలో జరిగింది. ఈ కారులో మోనిషా ఉన్నితో పాటు ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని, డ్రైవర్ కూడా ఉన్నారు. వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను వేగంగా ఢీ కొట్టడంతో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని గాయాలతో బయటపడగా, మోనిషా ఉన్ని మాత్రం ఆ సమయంలో ఆమెను ఆసుపత్రికి సకాలంలో తీసుకుని పోయే వారెవ్వరూ లేకపోవడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది. దుర్ఘటన జరిగిన వెంటనే తెచ్చి ఉంటే ఆమె బతికేదని డాక్టర్లు చెప్పారు. ఇక ఈ దుర్ఘటనకు కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణమని, ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని కూడా వార్తలొచ్చాయి. కానీ వాటిని ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని ఖండించడంతో ఆమె మాట ప్రకారం ఇందులో తదుపరి విచారణ కూడా లేకుండా కేసును పోలీసులు క్లోజ్ చేశారు. ఇక ఆ తర్వాత కూడా ఆమె తల్లి శ్రీదేవి ఉన్నీలు పలు చిత్రాల్లో నటించారు. ఇటీవలే సూర్య టీవీలో సరయు అనే టీవీ సీరియల్ ని తీసింది. ఇక ఆమె పలు సీరియళ్లలో, ప్రకటనలలో, టీవీలో వచ్చే టాక్ షోలతో పాటు బుల్లితెరపై వచ్చే డాన్స్ ప్రోగ్రాంలు కూడా ఆమె జడ్జిగా వస్తూ ఇప్పటికీ తన వృత్తిలోనే ఉంది. మొత్తానికి మోహిని అట్టంలో సైకలాజికల్ డిగ్రీ, నటన, అతి పిన్న వయసులోనే ఉత్తమ జాతీయ నటి అవార్డు, ఎన్నో రివార్డులు, ప్రేక్షకుల మనసు దోచుకుని రివార్డులను, పలువురు లెజెండ్స్ తో పనిచేసిన అనుభవాన్ని తన అతి చిన్న వయసులోనే చూసేసింది. ఆమె తన 21 ఏట చనిపోవడం అత్యంత బాధాకరం. పోలీసులు కేసును మూసేసినా ఇప్పటికీ ఆమె మరణం, ఆ దుర్ఘటనపై పలు అనుమానాలు మలయాళ ప్రజల్లో, ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.